నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దళిత గిరిజనులకు సంబంధించిన శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని కోరుతూ జీపు యాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలు గ్రామాలకు సంబంధించి ఈ న్యాయమైన డిమాండ్ను సాధించడానికి నెరవేర్చుకోవడానికి పోరాడడానికి మద్దతుగా వచ్చినటువంటి మీ అందరికీ దళిత గిరిజన సంఘాల జేఏసీ నుంచి ప్రత్యేక జైభీములు తెలియజేయడం జరుగుతుంది. సోదరులారా, దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంటే నేటికి ఈ దళిత గిరిజనులు అనేటోళ్ళు చస్తే ఎక్కడ పూడ్చుకోవాలి, మరి ఏ రకంగా మనం బతకాలి, ఇంతకన్నా అవమానం ఈ దేశంలో మరొకటి ఉండదు అనే రీతిలో ఈరోజు ఈ శ్మశాన వాటికల సాధన యాత్ర పేరుతో జీప యాత్ర నిర్వహించుకుంటున్నాం. మరి దీని మీద ఇప్పటికే వివిధ రకాల సందర్భాల్లో శవాలను ఇళ్ల ముందర పెట్టుకొని ఈ శవాలు ఎక్కడ పూడ్చాలి, ఈ సమస్య ఎవరు పరిష్కారం చేస్తారని చెప్పేసి మనం చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఈ జీప యాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి గమనించి ఏ గ్రామంలో అయితే దళిత గిరిజనులకు శ్మశాన వాటికలు లేకోకుండా ఇబ్బంది పడుతున్నారో, మరి దారి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటినీ గుర్తించి వెంటనే పరిష్కారం చేయాలనేది ఏకైక లక్ష్యంగా ఈ జీపు యాత్ర కొనసాగుతుంది. మరి అంతేకాకుండా ఈ స్వతంత్ర భారతదేశంలో నేటికి కుల వివక్షత అంటరానితనం మనమల్ని పట్టి పీడిస్తూ ఈ దళిత గిరిజనులను మనుషులుగా చూడని దుర్భర పరిస్థితి కూడా కొనసాగడం మరింత అన్యాయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత గిరిజనులను దృష్టిలో పెట్టుకొని ఆనాడే రాజ్యాంగంలో స్వేచ్ఛ హక్కులు స్వతంత్ర భావజాలాన్ని కల్పించే విధంగా పొందుపరిచినప్పటికీ వాటిని అమలుపరచడంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటివి పూర్తిగా విఫలం చెందుతున్నాయి. మరి ఎన్నికల ముందేమో ఏ రాజకీయ పార్టీ నాయకులైనా దళిత గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేస్తాం, మీకు అన్ని రకాల న్యాయం చేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి అధికారం చేపట్టిన తర్వాత మనల్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా మనం గుర్తెరిగాం. మరి ఎంతకాలం ఈ రకంగా ఈ నాయకుల చేతుల్లో మోసపోవడం కానీ ఈ మనుషులుగా చూడనటువంటి దుర్భర పరిస్థితుల నుంచి బయట పడలేమా అనే రీతిలో మనమంతా కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేయడం జరుగుతుంది. మరి చూసాం, పేపర్లోనూ సోషల్ మీడియా సాధనాల్లోనూ లేపాక్షి మండలం కొర్లకుంట గ్రామంలో ఒక దళిత మహిళ చనిపోతే 48 గంటల పాటు ఇంట్లోనే శవాన్ని పెట్టుకొని ఈ శవం ఎక్కడ పూడ్చాలని చెప్పేసి అయోమయ గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం, మరి చివరికి ఆ శవాన్ని తీసుకొని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తే అప్పటికప్పుడు హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడి సమస్య పరిష్కారం చేయడం కూడా జరిగింది. అంటే మనం ఉద్యమిస్తేనో పోరాడితేనో రోడ్ల మీదకి వచ్చి గట్టిగా అరిస్తే తప్ప ఈ నాయకులకు మన సమస్యలు వినిపించడం లేవనేది ఆ సమస్యతో మనం గుర్తించాం. మరి అలాగే బసంపల్లి, భోగినేపల్లి, లక్ష్మంపల్లి లాంటి గ్రామాల్లో శ్మశాన వాటికల కోసం ఇప్పటికే అనేక ఉద్యమాలు చేసి కొంత మేరకు విజయం సాధించిన సందర్భాలను కూడా మనం గుర్తుగా పెట్టుకొని మిగతా గ్రామాల్లోని శ్మశాన వాటికల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా పిలుపునివ్వడం జరుగుతుంది. మరి ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగే ఈ జీపు యాత్రలో ఎక్కడికెక్కడ అన్ని నియోజకవర్గాల్లోని దళిత గిరిజనులు ప్రత్యక్షంగా పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేస్తారని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం. మరి ఈ శ్మశాన వాటికల సాధన యాత్ర విజయవంతం కావాలి, మరి ఈ సమస్యలు పరిష్కారం అవుతాయన్నటువంటి ఒక
దృఢ సంకల్పంతో ఈ యాత్ర కొనసాగుతుంది. మరి దీనికి మీరంతా సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి రావడం కూడా చాలా సంతోషం, ధైర్యాన్ని ఇస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి గ్రామీణ ప్రాంతాల్లో దళిత గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి, వచ్చి పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు ఈ శ్మశాన వాటికల సమస్యే కాదు, రేపు భవిష్యత్తులో మరిన్ని దళిత గిరిజనుల సమస్యల పైన కలిసికట్టుగా ఉద్యమించి సమస్యల పరిష్కారం కోసం మనమంతా కలిసికట్టుగా ఉద్యమాలు చేద్దామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకోవడం కూడా జరుగుతూ, మరి అలాగే ఇప్పుడు ఈ జీపు యాత్రను జయప్రదం చేయడానికి సంపూర్ణ మద్దతుగా తెలియజేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరోసారి దళిత గిరిజన సంఘాల జేఏసీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత అలాగే ప్రయాణంలో బాబు జగజీవన్ రావు గారికి కూడా మనం పూలహారం వేయాల్సిన అవసరం ఉంది. మరి అలాగే మన పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించి ఆయన సేవలతోనే ఈరోజు మనము అన్ని రకాలుగా ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ముందు తీసుకొచ్చినటువంటి మహనీయుడు, మానవతా సేవకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారికి కూడా మనం నివాళులు అర్పిస్తూ ఆయన విగ్రహానికి కూడా పూలమాల వేయాలని అనుకుంటున్నాం. మరి ఈ ముగ్గురు మహనీయులకి పూలహారాలు వేసిన తర్వాత జీపు యాత్ర రాయదుర్గం వైపు కొనసాగుతుంది. ఆ కొనసాగింపులో మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ దళిత గిరిజనులు అనేటోళ్ళు కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలు చేస్తే తప్ప మనకి మనగడ లేదన్నది గుర్తించుకొని మనమంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఈ జీపు యాత్రని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకి పూలహారం మన తీర్పికి చెందినటువంటి పెద్ద ఆయన గంగప్పన్న గారు పూలహారం వేస్తారు. మరి అలాగే జీపు యాత్రని సీనియర్ నాయకులు నిరంతరం ఉద్యమాల్లో ఉంటూ మనలాంటి వాళ్ళని ఉత్తేజపరుస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటమిద్ది ఓబులేస్ అన్నగారు ఈ జీపు యాత్రకు జెండా ఊపి ముందుకు కదిలిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాల్లో మనమంతా కలిసికట్టుగా ఉద్యమాలు చేయడానికి రావడం మరింత ధైర్యాన్ని ఇస్తుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.